ప్రసాద్, కేసుని ఎలా పడితే అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తల్లి బిడ్డల్ని వేరు చేశావు. ఇప్పుడు నీకు హ్యాపీనా? హ్యాపీయే కదా? ఒక్కటి గుర్తుంచుకో ప్రసాద్, అధర్మం తాత్కాలికంగా గెలవచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పుడూ ధర్మానిదే. దీన్ని కూడా నువ్వు నీ గెలుపుగా భావిస్తే ఈ ప్రపంచంలో నీకన్నా మూర్ఖుడు ఇంకెవడో ఉండడు. ఛీ! ఊరుకో సింధు, బాధపడకు. నీ పిల్లల్ని దక్కించుకోవడానికి అమ్మగా నువ్వెన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశావు. కానీ పిల్లలే అమ్మ దగ్గర ఉండము, నాన్న దగ్గరే ఉంటామని జడ్జి గారితో చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పు? నా పిల్లల మనసు వాళ్ళు మార్చేశారక్క. వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి పెట్టారు, అందుకే వాళ్ళు అలా చెప్పారు. లేదంటే ఈ అమ్మ గురించే చెప్పేవాళ్ళు. ఓడిపోయానక్క. అమ్మగా నేను పూర్తిగా ఓడిపోయాను. ఎందుకే అంతలా ఏడుస్తున్నావు? అమ్మగా నీ పిల్లలు బాగా ఎదగాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కదే కోరుకుంటావు. అవన్నీ నీకన్నా మేమే బాగా చేయగలం. పిల్లలు నీ దగ్గర ఉండడం ఇష్టం లేదని చెప్పారు కదే. ఇంకా పిల్లల గురించి మర్చిపోయి నీ ఒంటరి బ్రతికేదో బ్రతుకు, మా జోలికి రాకు. నీకింకో విషయం చెప్పాల్సిందో. యష్ వాళ్ళమ్మ, అదే మా వదిన, పిల్లలు నీకు దూరమై వాళ్ళ నాన్నకు దగ్గర అయ్యేలా చేస్తే యష్తో సంధ్యకు పెళ్లి చేస్తానని మా అమ్మకి మాట ఇచ్చినది. మా అమ్మి కూడా అంతే పట్టుదలతో పిల్లల్ని నీ వైపు నుంచి యష్ వైపుకి మళ్లించుండాది. త్వరలో మా అమ్మికి యష్కి పెళ్లి జరుగుతుంది. ముహూర్తం పెట్టగానే నీకు ఫోన్ చేస్తాను. వచ్చి కొత్త దంపతులు చూసి పెళ్లి భోజనం తిని వెళ్తూ గాని మర్చిపోకో. ఇక నుంచి సంధ్య యష్లతోనే పిల్లలు హాయిగా ఉంటారు. ఇన్ని రోజులకి నీ పీడ మాకు విరగడయ్యింది. అసలు మీరు మనుషులా లేక రాబంధువులా? అవి చచ్చిన తర్వాతే పీక్కు తింటాయి. మీరు బతికుండగానే ఆ పని చేస్తున్నారు. పిల్లలు దూరం అయ్యారని సింధు బాధపడుతుంటే మీ పౌరు మాటలతో ఇంకా తనని వేధిస్తారా? నువ్వు జాలి పడేంత మంచిదేం కాదసలా. దాని గురించి, దాని బ్రతుకు గురించి నీకు తెలియదు అసలు. నాకు అన్నీ తెలుసు. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. రే యష్, పదండ్రా వెళ్దాం.
యష్, ఆఖరిసారిగా నా పిల్లలతో ఒక్కసారి మాట్లాడతాను. నువ్వేం వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. సింధుకి ఇష్టమైనప్పుడు తను తన పిల్లల్ని కలవచ్చు, వాళ్లతో మాట్లాడొచ్చు అని జడ్జి గారు తీర్పు చెప్పారు. మీరు సింధుని అడ్డుకుంటున్నారని జడ్జి గారికి చెప్పనా? మాట్లాడు, చావు మనం. రిషి, శశి, మీరు మీ నాన్నతోనే ఉంటామని చెప్పి అమ్మగా నన్ను ఓడించి మీరు గెలిచారా, లేక మీ నాన్నని గెలిపించి మీరు ఓడిపోయారా? నాకు అర్థం కావడం లేదు. ఈ అమ్మంటే మీకు ఇష్టం లేదంట కదా, నిజమేనా? అయినా మీరంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణానికి మించిన ప్రేమ మీ మీద పెంచుకున్నాను, అది మీరు తుంచేశారు. ఏ తల్లికి ఏ బిడ్డలు వేయని శిక్ష నాకు మీరు వేశారు. పర్వాలేదు, నాకు కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ అలవాటే. నేను ఎలా ఉన్నా మీరు మాత్రం బాగుండాలి, మంచిగా చదువుకుని ప్రయోజకులయ్యి గొప్పవాళ్ళు కావాలి. ఇక మీదట ఈ అమ్మ మీకు కనపడదు, మీ జీవితంలోకి అస్సలు రాదు. మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీరు బాగుండాలి. వదిలివే, మీరు ఇలా రండి. రిషి, అయ్యాయా నీ మాటలు? యష్, ఇక మనం వెళ్దాం పదా. పెంచుకున్న బంధం జారిపోయేనా, పెంచుకున్న పాసమంతా దూరం మాయేనా. గుడ్డు కోసి అంతలోనే గుండె కోత కోసినది, తల్లి పాల దాహమంతా నీటి పాలు చేసినది. కంటి పాప కన్న కలలు కల్లలాయేనా, చంటి పాప కన్నీరిలా వెల్లువాయేనా. కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల బిల్ల కూరలు దించిపోయేనా. బంధమిలా ఓడిపోయరా, సాగుతున్న దారిలోనా జ్ఞాపకాల నీడలేది. ఊదరుంచి తోడుకున్న చల్లగాలి చాడలేది. గుండెలోని పాటకెప్పుడు గాయమైనదో, గొంతు దాటి రాను అని మాయమైనదో. ఎదలోతుల్లోనా శోకం కొలువు తీరేనా,